ఫంక్షన్స్లో డొమైన్ అండ్ రేంజ్ కాన్సెప్ట్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాము. సో అందులో భాగంగానే ఈరోజు డొమైన్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ ప్రదేశము, ఒక ప్రమేయం యొక్క ప్రదేశము అనగానేమిటి? సాధారణంగా ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బిని సంకేత రూపములో ఇలా రాస్తూ ఉంటాం. ఎఫ్ అనేది ఏ నుండి బికి ప్రమేయము అనగానే దానిని సూచించే సంకేతము ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఇందులో మొదటి సమితిని డొమైన్ అంటారు, రెండవ సమితిని కోడొమైన్ అంటారు, ఫస్ట్ సెట్ని ప్రదేశము అంటారు, దీనిని ప్రదేశము అని, దీనినేమో సహప్రదేశము అంటారండి. వ్యాప్తి కాదండి, సహప్రదేశము. అంటే మనము ప్రమేయము ఏది తీసుకున్నా సరే ఆ ప్రమేయము నిర్వచితమయ్యే ఎక్స్ విలువల సమితిని ఏతో సూచించినాము, ఆ ప్రమేయానికి ఎక్స్ విలువలన్నీ తీసుకున్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాలన్నీ కూడా బిలో ఉంటాయి అని అర్థం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ 2x + 3 అని ఇచ్చారనుకోండి. దీని అర్థము డొమైన్ ఇజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్. సార్ ఇది అందరూ చెప్తూనే ఉంటారు, ప్రతిసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ అంటూ ఉంటారు. ఏంటి ఈ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏమిటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రియల్ నెంబర్ అన్నట్టు. ఓకే, దీని అర్థము ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువ వాస్తవ సంఖ్య అయ్యేటటువంటి ఎక్స్ విలువల సమితిని ప్రమేయం యొక్క ప్రదేశము అంటారు. ఒక ప్రమేయం యొక్క ప్రదేశము అంటారు. ఓకే అండి, దీని అర్థము ఉదాహరణకి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్యాపిటల్ ఆర్ టు క్యాపిటల్ ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఆర్లో నుండి ఎలాంటి వాస్తవ సంఖ్య తీసుకున్నా సరే, జస్ట్ లైక్ 1 తీసుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్. ఇది రియల్ నెంబరా కాదా? రైట్. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1.3 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 1.3 1.3 హోల్ స్క్వేర్, అది కూడా రియల్ నెంబరే. అయితే 1.3 మన ప్రదేశములో ఉంటుంది. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు 0, ఇది కూడా రియల్ నెంబరే. కాబట్టి మనము తీసుకున్న 0 డొమైన్లో ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాస్తవ సంఖ్య కాగలిగినటువంటి ప్రతి ఎక్స్ విలువని మన ప్రదేశము కింద తీసుకోవచ్చు. అయితే చాలా వరకు సార్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 5x² + 3 అని ఇస్తే ఇంకా మనమేం కనుక్కోవాలి సార్? డొమైన్ అంటారా? ఏమీ కనుక్కోనక్కర్లేదు, వాళ్ళే డొమైన్ ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా డొమైన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అని రాయడమే. కానీ చాలా సందర్భాలలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1/x² - 1 అని ఇస్తాడు. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి నిర్వచించబడిందో చెప్పలేదు, అది చెప్పితే మనం చేయడానికి ఏమీ లేదు. దీని డొమైన్ని దాచిపెట్టి ప్రమేయం మాత్రం ఇలా ఉందని చెప్పి
దాని డొమైన్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికంటే ముందు మనం ఒక విషయం మాట్లాడాలి. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనే ప్రమేయములో ఏ సబ్సెట్ ఆర్ బి సబ్సెట్ ఆర్ అయినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ఫంక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ఫంక్షన్. ఓకే, దీనిని వాస్తవ ప్రమేయము అంటారు. ఇది టెక్స్ట్ బుక్లో ఎక్కడో ఒక చోట చిన్న డెఫినేషన్ ఇస్తాడు, అక్కడే ఒక నోట్ పాయింట్ ఇస్తాడు. ఈ నోట్ పాయింట్ని చూడకుండా ఈ డొమైన్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం మనం. నోట్ పాయింట్ ఏమని చెప్తాడు అంటే, ఈ చాప్టర్ మొత్తం మీద మనము డిస్కస్ చేసే ప్రతి ప్రమేయం కూడా వాస్తవ ప్రమేయమే అంటాడు. అన్లెస్ అంటిల్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్ వి డీల్ విత్ ఓన్లీ రియల్ ఫంక్షన్స్. అంటే దానికి డొమైన్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, దానికి కోడొమైన్ ఇస్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఈ ఒక్క విషయముతో మనకు చాలా చాలా క్లారిటీ రావాలి. ఏంటా క్లారిటీ అంటే, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పకుండా, ఇది పుట్టు పూర్వోత్తరాలండి, అది ఎక్కడ పుట్టింది ఎలా డిఫైన్ అయింది అని చెప్పే సింబల్ ఇది. ఇది ఇవ్వకుండా దీనిని దాచిపెట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకుండా డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1/x² - 1 అని ఇచ్చాడు. వెరీ క్లియర్. నోట్ పాయింట్ ఏం చెప్తుంది? ప్రతి ఫంక్షన్ కూడా రియల్ ఫంక్షన్ అని చెప్తుంది. ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ రియల్ ఫంక్షన్. ప్రతి ప్రమేయము వాస్తవ ప్రమేయమే. కాబట్టి దీని యొక్క ప్రదేశాన్ని మనకు రివీల్ చేయలేదు, వాడు దాచిపెట్టాడు. కానీ ఇట్ ఈజ్ వెరీ క్లియర్, వాడు దాచిపెట్టిన ప్రదేశము ఖచ్చితంగా వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితి. సో హిడెన్ డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ డెఫినెట్లీ ఏ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఏ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంటే మనకు దీనికి సంబంధించిన డొమైన్ కావాలి అంటే ఒక షాప్కి వెళ్ళాలి. ఏ షాప్కి? రియల్ నెంబర్స్ అనే షాప్కి వెళ్ళాలి. ఆ షాప్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. మీరు కూడా మీకు ఏదైనా అవసరం వచ్చి ఒక షాప్కి వెళ్తారు, షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇంటికి తెచ్చుకుంటారా? లేదు కదా. మనము బ్రతకడానికి నిత్య జీవితంలో మనకు కావలసిన వస్తువులు ఏవైతే అవసరమో వాటిని మాత్రమే పికప్ చేసి ఒక బ్యాగులో వేసుకొని కొనుగోలు చేసి తీసుకొస్తాం. ఇప్పుడు కూడా ఏ ఫంక్షన్కి డొమైన్ అడిగినా సరే మీరు రియల్ నెంబర్ సెట్ అనే షాపింగ్ మాల్కి వెళ్ళండి. అక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఈ ఐటమ్స్లో మీకు కావలసిన ఐటమ్స్ తెచ్చుకోండి. సార్, మనకు కావలసిన ఐటమ్స్ ఎలా సార్ నిర్ధారించుకునేది అంటే, ఈ ఫంక్షన్ రియల్ ఫంక్షన్ కావాలి అంటే ఇది రియల్ నెంబర్ కావాలి. డిఫైన్డ్ అంటే అర్థం అదేనండి, ఇది వాస్తవ సంఖ్య అవ్వాలి. ఇది వాస్తవ సంఖ్య అవ్వడానికి సహాయపడే ప్రతి వాస్తవ సంఖ్యను తెచ్చి ఇందులో వెయ్యండి. ఆ వాస్తవ సంఖ్యలన్నీ ఒక బ్యాగులో వేసుకోండి. ఏ వాస్తవ సంఖ్యలు? ఇది నిర్వచితమయ్యే వాస్తవ సంఖ్యలు అన్నీ ఒక బ్యాగులో తెచ్చుకోండి. ఈ బ్యాగ్ పేరే డొమైన్ అండి. చూడండి, నేను డైరెక్ట్గా మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు x+2 అని ఇచ్చానండి. దీని యొక్క ప్రదేశం ఏమిటి అంటున్నాను, దీని యొక్క డొమైన్ ఏమిటి అంటున్నాను. మీరు ఏం చేస్తారు? చెప్పినా చెప్పకపోయినా ఇది స్టాండర్డ్ రిజల్ట్. మీరు ఎక్స్ విలువలు తీసుకురావాలి. ఎక్కడి నుండి? ఆర్లో నుండి. ఎలాంటి ఎక్స్ విలువలు? ఏవైతే తెచ్చి ఇందులో రాస్తామో దాని అవుట్పుట్ x+2 అనేది రియల్ నెంబర్ కావాలి. x+2 ఈజ్ డిఫైన్డ్ అవ్వాలి. అంటే ఎక్స్ విలువ 0 తెచ్చానండి,
0 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 రియల్ నెంబరా కాదా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫైన్డ్ అని చెప్పడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 పనికొచ్చింది. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఐటమ్ను మీ బ్యాగ్లో వేసుకోండి. ఈసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొచ్చి ఇందులో టెస్ట్ చేయండి. ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది 3 ఈజ్ డిఫైన్డ్. ఈ 3 డిఫైన్డ్ అంటే 1 అనేది మీరు బ్యాగులో వేసుకోవడానికి పనికొస్తుంది. 1.3 తీసుకురండి. నేను బ్యాగులో వేసుకునే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, యు టెస్ట్ వెదర్ ఫర్ 1.3 ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఆర్ నాట్. నేను డిఫైన్డ్ అనగానే రియల్ ఆర్ నాట్ అని వినిపించాలి. ఈ ప్రమేయము వాస్తవమా కాదా? 1.3 ఎస్ డిఫైన్డ్. -10 + 2 ఈజ్ డిఫైన్డ్. ఇది అన్డిఫైన్డ్ ఎప్పుడవుతుందండి? ఎలాంటి వాస్తవ విలువ తీసుకొస్తే అన్డిఫైన్డ్ అవుతుందండి? ఎలాంటి వాస్తవ విలువ తీసుకొచ్చినా అన్డిఫైన్డ్ కాదు. మొత్తం ఈ షాపింగ్ మాల్లో ఉన్న ప్రతి ఐటమ్ తీసుకొచ్చారు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారు, అవుట్పుట్ డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఇది మొత్తము డొమైన్ అవుతుందండి. డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అండి. దీనిని అన్డిఫైన్డ్ చేసే ఎక్స్ విలువ ఇందులో లేనే లేదు. కానీ అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x - 1 దగ్గరికి వెళ్ళండి. దీని యొక్క డొమైన్ కనుక్కోండి అంటే మీరు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో నుండి. ఎలాంటి ఎక్స్ విలువలు తెస్తారు? ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్. ఎక్స్ వాల్యూ 0 తెచ్చి రాసి చూడండి. 1/-1 -1 డిఫైన్డ్. ఎక్స్ వాల్యూ 2 తీసుకొచ్చి రాసి చూడండి. ఎఫ్ ఆఫ్ 2 1/2 - 1 1/1 డిఫైన్డ్. ఎక్స్ వాల్యూ 0కి డిఫైన్డ్, 2కి డిఫైన్డ్, 2.1కి డిఫైన్డ్, 2.3కి డిఫైన్డ్, 2.8కి డిఫైన్డ్, 10కి డిఫైన్డ్, 2025కి డిఫైన్డ్. ఇలా టెస్ట్ చేయాలి అంటే కష్టమవుతుందండి. అందుకని ఎక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది అంటే ఒక ఫ్రాక్షన్ అన్డిఫైన్డ్ అవ్వాలంటే ఇది 0 అవ్వాలి. 1/0 అన్డిఫైన్డ్. ఇది 0 అవ్వాలి అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇందులో నుంచి ఎక్స్ వాల్యూని 1 తెచ్చి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ 1/0 ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్, నిర్వచితం కాదు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1కి ప్రమేయము నిర్వచితం కాదు. మరి డినామినేటర్ 0 అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1కి మాత్రమే అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 కాకుండా ఏది తీసుకున్నా ఇది 0 కాదు. ఇది 0 కాకపోతే ఇది ఆల్వేస్ డిఫైన్డ్ అవుతుంది. అంటే ఎన్ని చోట్ల డిఫైన్డ్ అవుతుందో చెప్పడం కంటే ఎక్కడ డిఫైన్డ్ అవ్వడం లేదో చెప్పడం ఈజీ అవుతుంది. మీరు వంట చేసేటప్పుడు నేను ఎప్పుడు చెప్పే డైలాగే, బియ్యం గింజలు ఎక్కువగా ఉంటాయి, రాళ్ళు తక్కువగా ఉంటాయి. రాళ్ళని వేరు చేయడము ఈజీ అవుతుంది. మీరు అక్కడ చేసే పని బియ్యపు గింజల్ని రాళ్ళని వేరు చేయడం అనే ప్రక్రియనే. ఈ పనిని 2 విధాలుగా చేయొచ్చు. బియ్యపు గింజలన్నీ తీసి పక్కన పెట్టొచ్చు, రాళ్ళనన్నింటినీ తీసి పక్కన పెట్టొచ్చు. ఏవి తక్కువ ఉంటే వాటిని వేరు చేస్తూ ఉంటాం. ఈ కాంప్లిమెంటరీ కేసు వాడాలండి. ఎక్కడ డిఫైన్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. మన ఉద్దేశం కూడా ఎక్కడ డిఫైన్డ్ అవుతుందో చెప్పడమే, అది చాలా కష్టం. ఎక్కడ డిఫైన్డ్ అవ్వదో చెప్పడం ఈజీ. ఎక్కడ డిఫైన్డ్ అవ్వడం లేదు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర, ఒక్క ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర తప్ప ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎవ్రీవేర్. అంటే డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ సెట్ 1 అండి. సో ఈ విధంగా ప్రమేయాన్ని నిర్వచితమయ్యేటట్లు చేసే ఎక్స్ విలువల సమితి, డొమైన్ అంటే ఎక్స్ విలువల సమితి అని గుర్తుపట్టండి. ప్రమేయాన్ని నిర్వచితమయ్యేటట్లు చేసే ఎక్స్ విలువల సమితినే ఆ ప్రమేయం యొక్క ప్రదేశము అంటారు. సో ఇది డొమైన్కి డెఫినేషన్. అందుకే డొమైన్ అంటే ఏమని రాసామండి? ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ నిర్వచితం అయ్యేటట్లు చేసే ఎక్స్ విలువల సమితిని, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని కూడా రాయొచ్చండి. మనం ఎక్స్ విలువల సమితిని ఆ ప్రమేయం యొక్క ప్రదేశము అంటారండి. ఓకే, ఈ విధంగా ఒక ప్రమేయం యొక్క ప్రదేశాన్ని కనుక్కోవచ్చండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఎక్స్. ఈ ప్రమేయం యొక్క ప్రదేశము కనుక్కునే ప్రయత్నం చేద్దామండి. ప్రదేశం అనగానే రియల్ నెంబర్ సెట్ వచ్చి రెడీగా ఉంది, నా నుండి నీకేమేమి అవసరమో తీసుకోమని చెప్తూ ఉంది. ఏవేవి అవసరమో అవి తీసుకొని డొమైన్ తయారు చేసుకోమని చెప్తుంది. ఓకే, చూడండి, మనము చెప్పాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రియల్ నెంబర్ కావాలి. అంటే నిర్వచితము అంటే అర్థము వాస్తవ సంఖ్య అవ్వడము. ఒక సంఖ్యను నిర్వచించగలిగాము అంటే అది వాస్తవ సంఖ్య మాత్రమే. ఓకే, చూడండి, దీనిని ఎప్పుడు నిర్వచితం అవుతుందని చెప్పగలము అంటే ఇండైరెక్ట్గా ఎప్పుడు వాస్తవ సంఖ్య అవుతుందని చెప్పగలము అంటే ఎక్స్ బదులుగా 0 ఉండొచ్చు, ఎక్స్ బదులుగా ధనవాస్తవ సంఖ్య ఉండొచ్చు, ఎక్స్ బదులుగా రుణవాస్తవ సంఖ్య ఉంటే అది రియల్ నెంబర్ కాదు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇట్ ఈస్ రియల్ ఓన్లీ వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ఇది రియల్ నెంబర్, ఇది రియల్ నెంబర్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్. కాబట్టి దీని డొమైన్ ఏం చెప్తామంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ అనేది రుణేతర వాస్తవ సంఖ్య, 0 లేదా 0 కంటే పెద్దదైన వాస్తవ సంఖ్య అని అర్థం. 0 కంటే పెద్దదైన వాస్తవ సంఖ్యా సమితిని సూచించే సంకేతము ఇంటర్వెల్ అండి. 0 లేదా అంతకంటే ఎక్కువైన వాస్తవ సంఖ్య, ఇది రియల్ లైన్. ఈ రియల్ లైన్ మీద ఇక్కడ 0. ఇక్కడ ఏమంటున్నారు? 0 లేదా అంతకంటే పెద్దవైన వాస్తవ సంఖ్యలంటే ఇవన్నింటినీ కలిగి ఉన్నటువంటి సమితి. ఆ సమితిని ఫ్లవర్ బ్రాకెట్తో చెప్పలేము కాబట్టి ఇంటర్వెల్తో సూచిస్తాము. మనము ఇంటర్వెల్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి మన యాప్లో. లిమిట్స్ కాన్సెప్ట్లో ఇంటర్వెల్స్ గురించి ఆల్మోస్ట్ మీకు ఒక 1 అవర్ వీడియో ఉంటుంది, అక్కడ చూడండి. ఇంటర్వెల్ 0 లేదా అంతకంటే ఎక్కువైన వాస్తవ సంఖ్యలను సూచించే ఇంటర్వెల్ అండి ఇది. 0 కూడా ఉంది కాబట్టి క్లోజ్డ్. ఒకవేళ ఇదే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1/√x అని ఇచ్చుంటే, 1/√x అని ఇచ్చుంటే అంటే ఇది రియల్ నెంబర్ అయ్యేటటువంటి ఎక్స్ విలువల సమితి ఎంత అని అడిగినట్టు డొమైన్ అంటే. ఇది వాస్తవ సంఖ్య కావడానికి ఎక్స్ విలువల సమితి ఎంత అన్నట్టండి. ఎంత అండి? ఇక్కడ ఎక్స్ విలువలు రూట్ లోపల రియల్ కావాలి అంటే ధనాత్మకం అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. కానీ ఇది డినామినేటర్లో ఉండడం వల్ల, డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్డ్ కాబట్టి కేవలము ధనాత్మకము మాత్రమే అవ్వాలి. దీనికి డిఫరెన్స్, ఇక్కడ ఎక్స్ 0 కావచ్చు, ఇక్కడ ఎక్స్ 0 అవ్వకూడదు. కాబట్టి డొమైన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, సో ఇది డొమైన్ డెఫినేషన్ అండి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు డొమైన్ అంటే ఇచ్చిన ప్రమేయము నిర్వచితమయ్యే ఎక్స్ విలువల సమితి, ఇచ్చిన ప్రమేయము వాస్తవ సంఖ్య అయ్యే ఎక్స్ విలువల సమితి. నిర్వచితమయ్యే అనే పదానికి అర్థము వాస్తవ సంఖ్య అయ్యే ఎక్స్ విలువల సమితి. ఇన్ఫినిటీ వాస్తవ సంఖ్య కాదండి. Okay, so the set of values of x for which the function is defined, the set of values of x for which the function is real is called its domain. Okay, చూడండి,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. దీనికి డొమైన్ చెప్పండి. అంటే ఎక్స్ విలువ ఎంత తీసుకున్నప్పుడు రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 విలువ వాస్తవ సంఖ్య అవుతుంది అని నేను అడిగింది. కోటేశ్వరరావు క్యాపిటల్ ఆర్, రాజు క్యాపిటల్ ఆర్, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అంటున్నారు. చూడండి, మనము ఎక్స్ విలువలు తెచ్చేది ఆర్లో నుండే వాస్తవ సంఖ్యా సమితికే వెళ్ళాలి కదా. డొమైన్ అడగగానే ఈ షాప్కి వెళ్ళాలి. మనం ఈ షాపులో నుండి ఎక్స్ విలువలు తీసుకొచ్చి ఇందులో రాయాలి. ఏ ఎక్స్ విలువలకైతే ఇది వాస్తవ సంఖ్య అవుతుందో, అంటే ఇది నిర్వచితం అవుతుందో, వాస్తవ సంఖ్య అవ్వడం అంటే గ్రేటర్ దెన్ 0 అయినా అయ్యి ఉండాలి, లెస్ దెన్ 0 అయినా అయ్యి ఉండాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినా అయ్యి ఉండాలి. ఇన్ఫినిటీ కాకూడదు, కల్పిత సంఖ్య కాకూడదు. అది దీని అర్థం. పాజిటివ్ వచ్చినా పర్లేదు, నెగటివ్ వచ్చినా పర్లేదు, 0 వచ్చినా పర్లేదు, అన్ని సందర్భాల్లో వాస్తవ సంఖ్యనే అంటాం. అప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? ఎక్స్ ఏ వాస్తవ సంఖ్య తెచ్చినా ఎక్స్ స్క్వేర్ వాస్తవ సంఖ్యనే, 5x వాస్తవ సంఖ్యనే, 6 వాస్తవ సంఖ్యనే, ఇవన్నిటిని యాడ్ చేస్తే కూడా వాస్తవ సంఖ్యనే. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. నాట్ ఓన్లీ డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఆర్. ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ కదండి. నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 23x ప్లస్ 2025. దీనికి డొమైన్ చెప్పండి. మనము బైక్ తీసుకొని గతుకుల రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి ఆగుతూ వెళ్తూ చేయాల్సి ఉంటుంది. మన ప్రయాణం బ్రేక్ పడుతూ ఉంది. కానీ వన్స్ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత కంటిన్యూస్గా వెళ్తూ ఉందండి. సో ఇలాంటి ప్రమేయము ప్రతి వాస్తవ విలువకు వాస్తవ సంఖ్యనే అవుతుంది, ప్రతి వాస్తవ విలువకు నిర్వచితం అవుతుంది. డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇది బహుపది ప్రమేయము, పాలినోమియల్ ఫంక్షన్ అండి. బహుపది ప్రమేయము ఇట్స్ ఏ పాలినోమియల్ ఫంక్షన్. ఓకే. సో ప్రతి బహుపది ప్రమేయము యొక్క ప్రదేశము క్యాపిటల్ ఆర్ అండి. ఒక్క క్వాడ్రాటిక్కి, ఒక బై క్వాడ్రాటిక్కే కాదు, ఇక్కడ డిగ్రీ ఎంత ఉన్నా పర్లేదు, ఏ తరగతి బహుపది ప్రమేయమైనా పర్వాలేదు, దాని యొక్క ప్రదేశం ఎల్లప్పుడూ క్యాపిటల్ ఆర్ అవుతుంది. మీ ఇష్టం వచ్చిన కోఎఫిషియంట్స్ తీసుకోండి, ఆల్వేస్ ఇట్స్ డొమైన్ ఈజ్ ఆర్. వై? బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ రియల్ నెంబర్ కాబట్టి, ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫైన్డ్ కాబట్టి, ఇది ఎల్లప్పుడూ నిర్వచితం అవుతుంది కాబట్టి. ఓకే. సో ఇది ప్రమేయం అండి. కొన్ని ప్రాబ్లమ్స్లోకి వెళ్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ అదే చూడండి. ద డొమైన్ ఆఫ్ ఏ పాలినోమియల్ ఫంక్షన్ ఈజ్ క్యాపిటల్ ఆర్. తెలుగు మీడియంలో లేదు ఈ క్వశ్చన్. చూడండి, బహుపది ప్రమేయం యొక్క ప్రదేశము, బహుపది ప్రమేయం యొక్క ప్రదేశము ఏమవుతుందండి? క్యాపిటల్ ఆర్. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం మనము. మీకు ఎక్కడ ఇలాంటి బహుపది ప్రమేయము తగిలినా దాని డొమైన్ క్యాపిటల్ ఆర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అకరణీయ ప్రమేయం అండి. ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, తెలుగు మీడియంలో దీని అర్థము
ఈ ప్రమేయము యొక్క ప్రదేశము ఏమిటి అంటున్నారు. ఇది అకరణీయ ప్రమేయం అండి. రెండు బహుపదులు ఉన్నాయి కానీ ఒకదాని కింద మరొకటి ఉంది. f(x/g) టైప్లో ఉన్నాయి. ఓకే, ప్లేన్ రోడ్ కాదు ఇది, అకరణీయ ప్రమేయము. ఓకే, అంటే మరి ఈ విధంగా ఉన్న సందర్భంలో దీని ప్రదేశము కనుక్కోవాలి అంటే ఒక్కటే కాన్సెప్ట్. ఫస్ట్ ఇది రియల్ నెంబర్ కావాలి. ఇది రియల్ నెంబర్ కావాలి అంటే ఏమవ్వాలి? న్యూమరేటర్ ఎంత ఉన్నా పర్లేదు, న్యూమరేటర్తో ప్రాబ్లం లేదు. ఇప్పుడే బహుపది న్యూమరేటర్లో ఉంటే దాని ప్రదేశం R అనుకున్నాం మనం. న్యూమరేటర్ ఎంత ఉన్నా పర్లేదండి, డినామినేటర్ మాత్రము ≠0 ఉండాలి. డినామినేటర్ ≠0 ఉండాలి. ఇది ≠0 అయితే ఈ ప్రమేయము నిర్వచితము. ఈ ప్రమేయము నిర్వచితం అంటే అది వాస్తవ సంఖ్య అవుతుంది. మరి ఇది ≠0 అయ్యేటటువంటి x విలువలు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే x+3 × x - 2 ≠0. ఓకే, x ≠ -3, x ≠ 2, x ≠ -3, x ≠ 2. అంటే ఈ రెండు సందర్భాలలో ఈ ప్రమేయము నిర్వచితం. అంటే సార్ డొమైన్ ఏ వాస్తవ సంఖ్య తీసుకున్నా పర్వాలేదు, కానీ అందులో -3, 2 ఉండకూడదు, -3 ఉండకూడదు, 2 ఉండకూడదు అంటారు. కానీ ఇలాంటి ఆప్షన్ కనిపించడం లేదు. ఇలాంటి ఆప్షన్ కనిపించడం లేదండి. ఏం చెప్తుంది ఈ డొమైన్? మొత్తము వాస్తవ సంఖ్యా సమితిలో నుండి ఒక రెండు వాస్తవ సంఖ్యలను తీసివేయండి. -3ని 2ని తీసివేయండి. ఈ రెండింటిని తీసివేయండి అంటున్నారు. ఎస్, తీసివేశాం, కానీ ఆప్షన్ కనిపించడం లేదు. ఒక్కసారి దీని అర్థం ఏమిటో చూద్దామండి. ఇది -∞, ఇది +∞, సమ్వేర్ హియర్ -3, ఇది 2. అంటే -3 నుండి లెఫ్ట్కు ఏదైనా తీసుకోండి, -3ని మాత్రం వదిలేసేయండి. -3 నుండి 2కి మధ్యలో ఏదైనా తీసుకోండి, 2ని వదిలేసేయండి. 2 నుండి రైట్కు ఏదైనా తీసుకోండి, ఇక్కడ 2ని వదిలేసేయండి. నేను ఇక్కడ 0, 0 లాగా రాశాను చూడండి, అంటే వీటిని ఎక్స్క్లూడ్ చేయమని అర్థం. ఈ డొమైన్ చూడండి, ఇంటర్వెల్ ఫామ్లో ఇచ్చాడు. -∞, -3, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అన్నాడు. యూనియన్ -3, 2 ఓపెన్ ఇంటర్వెల్ అన్నాడు. యూనియన్ 2, ∞. ఇదండి అర్థం. -∞, -3, -3, 2, 2, ∞. ఇందులో ఇప్పుడు -3 లేదు, 2 లేదు, మిగతా అన్ని వాస్తవ సంఖ్యలు ఉన్నట్టే. దాని అర్థం అదండి. ఈ రిప్రజెంటేషను రెండు సేమ్ అండి. ఓకే, ఆప్షన్ 3 ఏం చెప్తుంది అంటే -3 నుండి లెఫ్ట్కి తీసుకోండి, 2 నుండి రైట్కి తీసుకోండి, -3కి 2కి మధ్యలో ఏవి తీసుకోకండి అంటున్నారు. కానీ -3కి 2కి మధ్యలో 0 ఉంటుంది. 0 దగ్గర కూడా ఈ ప్రమేయము డిఫైన్ అవుతుంది. అంటే 0ని మన డొమైన్ అనే బ్యాగ్లో వేసుకోవాలి మనము. అది మిస్ అయింది కదండి ఇక్కడ. ఓకే, ఇది సెకండ్ ఆప్షన్ ఏం చెప్తుంది? -3 టు లెఫ్ట్, -3 టు 2, మళ్ళీ 2 టు ఇన్ఫినిటీ మిస్ అయింది చూడండి. 2 టు ఇన్ఫినిటీలో 3 ఉంది, 3 దగ్గర ఇది డిఫైన్ అవుతుంది. కాబట్టి 3ని కూడా మన డొమైన్ అనే బ్యాగ్లో వేసుకోవాలి. అది మిస్ అయింది ఇక్కడ. సో అందుకని ఫస్ట్ ఆప్షన్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, రియల్ నెంబర్ సెట్ అంటే ఇంటర్వెల్లో ఓపెన్ ఇంటర్వెల్ -∞, ∞ అన్నట్టు. రియల్ నెంబర్ సెట్ని
ఇంటర్వెల్ ఫామ్లో రాయాలి అంటే ఓపెన్ ఇంటర్వెల్ -∞, ఇన్ఫినిటీ అంటే -∞, ఇన్ఫినిటీ నుండి జస్ట్ రెండు మూలకాలు ఉన్న సమితి ఇది -3 to 2 అనే ఇంటర్వెల్ కాదండి, సమితి సెట్ ఆఫ్ -3, 2 ఈ రెండింటిని మాత్రమే తీసివేశాం. ఈ రెండింటిని మాత్రమే తీసివేయడం అంటే ఇక్కడ -3 లేదు, ఇక్కడ -3 లేదు, ఇక్కడ 2 లేదు, ఇక్కడ 2 లేదు. అందుకే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద డొమైన్ ఆఫ్ 3x² ప్లస్ 5x - 1 బై x - 3 ఇంటూ x - 5. ఇది కూడా రేషనల్ ఫంక్షన్ అండి. రేషనల్ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అవుతుందో చూడండి. ఓకే, ఎక్కడ డిఫైన్ అవ్వాలండి? డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. డిట్టో ప్రాబ్లం అండి. డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి అంటే ఆల్రెడీ ఫ్యాక్టరైజ్ చేసి రెడీగా ఉంది. ఇది x నాట్ ఈక్వల్స్ టు 3, x నాట్ ఈక్వల్స్ టు 5. మరి x ఈక్వల్ టు వేర్ అంటే రియల్ నెంబర్ సెట్. x అనేది ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోండి ఎక్సెప్ట్ 3 and 5 అని అర్థం. కాబట్టి డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు మనం రాసే ట్రెడిషనల్ డొమైన్ అయితే ఇదే. దీనిని ఇంకేమైనా మాడిఫై చేసి చెప్పితే అప్పుడు ఆలోచించవచ్చు. సో ఇక్కడ ఉందండి ఆప్షన్. దీనినే ఇంతకు ముందులాగా ఇంటర్వెల్ ఫామ్లో చెప్పాలి అంటే -∞, +∞, 3, 5. ఏం చెప్తున్నారు? ఎక్సెప్ట్ 3 and 5 యూ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్ అంటున్నారు. ఆల్ దీస్ రియల్ నెంబర్స్ ఆర్ కమ్స్ అండర్ డొమైన్ ఎక్సెప్ట్ 3 and 5. కాబట్టి డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు -∞ to 3 యూనియన్ 3 తీసుకోవద్దంటే ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ 3, 5. 5 తీసుకోవద్దంటే ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ 5, ఇలా కూడా రాయొచ్చు చూడండి. ఓకే, ఇంతకు ముందేమో ఇంటర్వెల్ ఫామ్లో ఇచ్చారు, మనకు సెట్ ఫామ్ తెలుసు. ఇప్పుడేమో సెట్ ఫామ్లో ఇచ్చారు, మనం ఇంటర్వెల్ ఫామ్లో రాసాం. సో ఇంతకు ముందైనా ఇప్పుడైనా ఇదే ఆన్సర్, కాకపోతే దానికి అదర్ ఫామ్స్ ఇచ్చారు, అంతే తేడా. సో ఆప్షన్ 4. దీనినే ఇంకెలా రాస్తారు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆర్ ఇలా రాస్తే హాబ్లిక్ కదండి, ఇలా రాస్తే హాబ్లిక్ అంటే సచ్ దట్ అంటాం. మైనస్ని రాయడానికి ఏం చేస్తాడంటే ఆర్ ఇలా రాస్తాడండి. ఇలా రాసి సెట్ 3, 5 అంటాడు. దాని అర్థం కూడా ఇదే, ఆర్ మైనస్ అన్నట్టు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం అండి. ఇది డెడ్ ఈజీగా చేస్తారు, మీరు చాలా సింపుల్గా చేసేస్తారు. ఇవ్వడానికి రీజన్ ఏమిటి అంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. దీనిని ఇంటర్వెల్ ఫాములో ఎలా రిప్రజెంట్ చేయాలి? సో డొమైన్ క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఆర్లో నుంచి 2ని 3ని 5ని తీసివేయాలి, అది 4th ఆప్షన్లో ఉంది. ఇప్పుడు మీకు ఇంటర్వెల్ ఫామ్ నేర్పించుదామని -∞, +∞, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 2ని డొమైన్లో ఇంక్లూడ్ చేయొద్దు అంటే ఇక్కడ 0 రాశాను. 0 రాశానంటే అర్థం ఏమిటి? 2ని ఇంక్లూడ్ చేయకూడదు అంటే 2 దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ ఉండాలి, 3 దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ ఉండాలి, 5 దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ ఉండాలి. వీటిని డిలీట్ చేసిన మీనింగ్ అన్నట్టు. ఇక అవి తప్ప ఈ వాస్తవ సంఖ్య మీద ఉన్న ప్రతి రియల్ నెంబర్ని తీసుకోవచ్చు మనము. కాబట్టి ఈ డొమైన్ ఏమవుతుందో చూడండి. -∞, 2 ఓపెన్ యూనియన్ ఓపెన్ 2, 3 యూనియన్ ఓపెన్ 3, 5 యూనియన్ 5, రాయాలండి, నేను మిస్ చేశాను. రైట్, ఇదండి ఆన్సర్. ఈ ప్రాబ్లానికి డొమైన్ f(x) = 1/x² + 1 ఇది డిఫైన్డ్ అయ్యే x విలువల సమితి.
ఆర్ అంటున్నారు, ఆప్షన్ 1 అంటున్నారు. ఇది డిఫైన్డ్ అవ్వాలి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, అంతే కదండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి అంటే ఎక్స్ స్క్వేర్ నాట్ ఈక్వల్స్ టు -1 అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ నాట్ ఈక్వల్స్ టు -1 అవ్వాలి అంటే అన్ని వాస్తవ సంఖ్యలు ఈ నియమాన్ని పాటిస్తాయి. ఏ వాస్తవ సంఖ్యకైనా స్క్వేర్ చేస్తే -1 కానే కాదు. కాబట్టి అసలు ఈ డినామినేటర్ 0నే కాదు. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు 1/x² + 1 ఆల్వేస్ డిఫైన్డ్, ఎల్లప్పుడూ నిర్వచితం అండి. కాబట్టి డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు R. రైట్ ఆన్సర్ అండి. ఒకవేళ అది 1/x² - 1 నుండి ఉంటే ఇప్పటిదాకా మనం చేసాం, దీన్ని 1/x - 1 ఇంటూ x + 1 అని రాయొచ్చు. డొమైన్ R మైనస్ సెట్ ఆఫ్ -1, 1 అని రాయొచ్చు. కానీ అది x² + 1, అది 0 అయ్యేటటువంటి వాస్తవ సంఖ్య ఇంతవరకు ప్రపంచంలో పుట్టనే లేదు. డినామినేటర్ని 0 చేసేటటువంటి వాస్తవ సంఖ్య ప్రపంచంలోనే లేదు. ప్రపంచం అంటే ఎవరు? వాస్తవ ప్రపంచం. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో దీన్ని 0 చేసేటటువంటి ఎక్స్ వాల్యూ లేనే లేదు అది. కాబట్టి ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎవ్రీవేర్. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఇట్ ఈస్ డిఫైన్డ్. దట్స్ వై ఇట్స్ డొమైన్ ఇస్ R. ద డొమైన్ ఆఫ్ 1/(x - x) 1/(x - x) యొక్క ప్రదేశము. వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఆల్ రియల్ నెంబర్స్ అన్నాడు కదా, ఆ రియల్ నెంబర్స్లో 3 కూడా ఉంటుంది కదా. 3 దగ్గర డిఫైన్డ్ ఏమో చూడండి, ఒక్కటి తీసుకొని చూడండి. 1/(3 - 3) 1/0 అన్డిఫైన్డ్, అంతే. ఇందులో ఒక్క నెంబర్ దగ్గర డిఫైన్ అవ్వలేదు అంటే అది రూల్డ్ అవుట్. అదే 3 ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా రూల్డ్ అవుట్. అదే 3 ఇక్కడ కూడా ఉంది, ఇది రూల్డ్ అవుట్. చచ్చినట్టు ఆన్సర్ ఇదే కావాలి. సార్ కరెక్ట్గా 3 తీసుకోవాలని ఎలా తెలిసింది సార్ మీకు అంటారా? 3 కాకపోతే 5 తీసుకోండి, 5 కాకపోతే 2025 తీసుకోండి. ఏదో ఒకటి తీసుకొని టెస్ట్ చేశాను నేను. ఏం జరిగింది? 5 తీసుకుంటే మాడు 5 5ఏ, ఈ 5 5ఏ, 5 - 5 0, 1/0 అన్డిఫైన్డ్. మరి ఈ ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయ్యే ఒకానొక విలువ దీని లోపల ఉంది అంటే ఇది మన డొమైన్ బ్యాగ్ కాదు, రూల్డ్ అవుట్. 5 ఇందులో కూడా ఉంది, 0 to ∞ అంటే ఇది రూల్డ్ అవుట్. 5 ఇందులో కూడా ఉంది, ఇది రూల్డ్ అవుట్. ఫిల్టర్ చేసాం ఆప్షన్స్ని. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఇది ఎక్కడ డిఫైన్ అవుతుందండి? డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయిన చోట. డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయిన చోట. దాని గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఒకసారి మాడ్యులస్ ఎక్స్ డెఫినేషన్ గుర్తు చేస్తాను మీకు. మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -x ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మాడ్యులస్ ఎక్స్ డెఫినేషన్ అండి. దీనిని ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. మాడ్యులస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 6. మాడ్యులస్ 6 మాడ్యులస్ ఎక్స్ లాగా కనిపించింది నాకు. దానికి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఇది ఏ కేసులోకి వెళ్తుందో చూసి దాని ఆన్సర్ రాశాను నేను. ఎక్స్ గ్రేటర్ దెన్ 0, 6 గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఫస్ట్ కేసులో ఉంది. ఫస్ట్ కేసు ఏం చెప్తుంది? మాడ్యులస్ ఎక్స్ అని చెప్తుంది. మాడ్యులస్ -6 ఇట్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ మాడ్యులస్ ఎక్స్. ఇది కూడా మాడెక్స్ రూపంలో కనిపిస్తుంది నాకు, ఓకేనా? కాకపోతే ఎక్స్ అనేది లెస్ దెన్ 0 కేసులో ఉంది. లెస్ దెన్ 0 కేసులో దీని ఆన్సర్ ఏంటట? ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా బయటికి రాలేదు, ఉన్నది ఉన్నట్టుగా బయటకు వచ్చి దాని ముందు ఒక మైనస్ ఉంది, అంటే -6 మాడ్యులస్ 0 ఆబ్వియస్లీ 0. ఇది అర్థం కావాలి.
ఈ ఫంక్షన్ డిఫైన్డ్ అవ్వాలి అంటే, నిర్వచితం అవ్వాలి అంటే, నిర్వచితం అంటే రియల్ నెంబర్ అవ్వాలంటే మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. రైట్? అంటే మాడ్యులస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ కావాలి. సింపుల్ అండి, మీరు గమనించగలిగితే. లేదంటే జుట్టు పీక్కున్నా రాదు. మాడ్యులస్ ఎక్స్ ఎక్స్ ఎక్కడవుతుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే. మాడ్యులస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎక్స్ నాట్ గ్రేటర్ దెన్ 0 అని అర్థం. ఇది అర్థం కావాలండి. ఎక్స్ నాట్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని అర్థం. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని అర్థం. ఎక్స్ 0 అవ్వకూడదు అని ముందే చెప్పాం కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 0 అని అర్థం. సో ఇది మన డొమైన్ అండి. ఎక్స్ లెస్ దెన్ 0 అంటే రియల్ లైన్ మీద మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ సమ్వేర్ హియర్ 0 తీసుకోకూడదు, 0 కంటే తక్కువ తీసుకోవాలి. అంటే డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా 0. ఓకేనా? ఇదండి మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. మాడ్యులస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ కావాలి. మాడ్యులస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ నిజానికి ఈక్వల్ టు ఎక్స్ ఎక్కడవుతుంది అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0. నాట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఎక్కడవుతుంది అంటే ఎక్స్ నాట్ గ్రేటర్ దెన్ 0. ఎక్స్ నాట్ గ్రేటర్ దెన్ 0 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కానీ నాట్ ఈక్వల్స్ టు 0 కూడా అని చెప్పాం. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 కూడా మనకు యూజ్ అవ్వదు. ఎక్స్ లెస్ దెన్ 0 మాత్రమే పనికొస్తుంది. అందుకే ఎక్స్ లెస్ దెన్ 0 అంటే 0 టు లెఫ్ట్ సైడ్ మైనస్ ఇన్ఫినిటీ కామా 0 ఓపెన్ ఇంటర్వెల్. రైట్? ద డొమైన్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ యొక్క ప్రదేశము, దీని యొక్క ప్రదేశం అండి. అంటే ఇండైరెక్ట్గా నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానో తెలుసా అండి? అండర్ రూట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ రియల్ నెంబర్ కావాలంటే ఎక్స్ వాల్యూస్ ఎంతెంత ఉండాలి అని అడిగినట్టు. సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ అండర్ రూట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ రియల్. అది రియల్ నెంబర్ కావాలి. ఓకే, ఇది రియల్ నెంబర్ కావాలి అంటే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ 4కు ఈక్వల్ అయినా అయ్యి ఉండాలి, 4 కంటే తక్కువైనా అయ్యి ఉండాలి. ఎక్స్ స్క్వేర్ వాల్యూ 4 కంటే ఎక్కువ అయ్యి ఉంటే 4 మైనస్ గ్రేటర్ దెన్ 4 ఈజ్ నెగటివ్. అండర్ రూట్ నెగటివ్ ఈజ్ నాట్ రియల్. రియల్ అవ్వాలంటే అండర్ రూట్ లోపల 0 వచ్చినా పర్లేదు, పాజిటివ్ వచ్చినా పర్లేదు. కాబట్టి ఎక్స్ స్క్వేర్ వాల్యూ 4 కంటే తక్కువ రావచ్చు, 0 కూడా రావచ్చు. ఓకే, ఇందులో ఎక్స్ వాల్యూ 5 ఉంది, ఎక్స్ వాల్యూ 5 కూడా ఉంది. 5 తీసుకుంటే 5 స్క్వేర్ 25. అండర్ రూట్ 4 మైనస్ 25 అంటే నెగటివ్, రూల్డ్ అవుట్. ఇక్కడ కూడా 5 ఉంది, రూల్డ్ అవుట్. ఈ రెండిట్లోనే ఉందండి ఆన్సర్. ఇక్కడ -2ని 2నేమో రెస్పెక్ట్ ఇచ్చి వద్దు అన్నాడు. ఇక్కడ -2, 2 కూడా రావచ్చు అని చెప్పాడు. ఇక్కడ రాకూడదు, ఇక్కడ రావచ్చు. మరి మీరు చెప్పండి, రావచ్చా రాకూడదా? 2 తీసుకోవడం వల్ల రూట్ 0 వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. -2 తీసుకోవడం వల్ల రూట్ 0 వస్తుంది. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఇక్కడ ఎందుకో రిజెక్ట్ చేశాడు. ఇది ఆన్సర్. ఇది ఆన్సర్ అండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ డిఫైన్డ్. నేను డిఫైన్డ్ అని రాస్తే మీకు రియల్ అని కనిపించాలి. డిఫైన్డ్ మీనింగే రియల్. ఓన్లీ వెన్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ స్టెప్ అర్థం కావాలండి. ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ రియల్ ఫంక్షన్ కావాలి అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్నది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కావాలి అని. అంతే కదండి. దీంట్లో
మైనస్ను కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. 5 మైనస్ 3 గ్రేటర్ దెన్ 0, 3 మైనస్ 5 లెస్ దెన్ 0 అండి. ఇంటర్చేంజ్ చేస్తే నిజమా కాదా? దీనిని ఫ్యాక్టరైజ్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్కి వెళ్దాం. వేవీ కర్వ్ మెథడ్ ఎవరైనా అది చెప్పినప్పుడు అటెండ్ అయ్యి ఉండకపోతే మన శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో వేవీ కర్వ్ మెథడ్ వీడియో ఒకటి ఉంటుంది, చెక్ చేసుకోండి. అది చాలా చాలా అవసరం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటే -2 +2, బ్లైండ్గా ప్లస్ మైనస్ ప్లస్ పెట్టమని చెప్పాను. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే అర్థము నెగటివ్ రీజియన్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు. ఇక్కడ నేను 0 రాయలేదు, పాయింట్ చూపించాను, అంటే ఇంక్లూడెడ్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు -2 కావచ్చు. అంటే డొమైన్ దానికంటే ముందు -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని అర్థం. డొమైన్ ఇస్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, 2 అండి. ఇదండి. ఓకే, నెక్స్ట్ ద డొమైన్ ఆఫ్ అండర్ రూట్ x minus 5 into 7 minus x ఈజ్ అంటే ఆప్షన్ 1కి ఆప్షన్ 2కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ 5,7 లేదు, ఇక్కడ 5,7 ఉంది. 5 తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఏమో చూడండి. 5 - 5 0 అవుతుంది. స్క్వేర్ రూట్ 0 రియల్ నెంబరే, ఇది రూల్డ్ అవుట్. ఇక్కడ ఎందుకో 5ని వదిలేశాడు, రూల్డ్ అవుట్. ఇక్కడ కూడా 5,7 ఉంది, ఇక్కడ 5,7 ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఉందండి. ఇక్కడ 8 కూడా ఉంది. 7 to infinity అంటే 8 కూడా ఉంది. 8 - 5 3, 7 - 8 నెగటివ్, అండర్ రూట్ నెగటివ్ వచ్చింది కాబట్టి ఇది రూల్డ్ అవుట్ అండి. 3 ఆప్షన్స్ ఎగిరిపోయాయి. ఆన్సర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 అండి. మనకు డొమైన్ అంటే స్క్వేర్ రూట్ లోపల వచ్చే నెంబర్ అక్కడ తీసుకుంటే 0 అయినా రావాలి, పాజిటివ్ అయినా రావాలి. ఓవరాల్గా రియల్ నెంబర్ కావాలంటే ఇన్సైడ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఈజ్ ఐదర్ 0 ఆర్ పాజిటివ్ కావాలి. 0 యాక్సెప్ట్ చేయొచ్చు, వీడు రిజెక్ట్ చేశాడు, ఇక్కడ రిజెక్ట్ చేశాడు. 4th ఆప్షన్లో, 2nd ఆప్షన్లో యాక్సెప్ట్ చేశాడు. కానీ 4th ఆప్షన్లో 7 to above అన్నాడు, అంటే 8 కూడా ఉంది ఇందులో. 8 తీసుకెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మనం కూడా దీన్ని రిజెక్ట్ చేసాం. మిగిలిపోయిన ఆప్షన్ 2nd. ఓకే, ఇదే ఫంక్షన్ అండర్ రూట్ x minus 5 into 7 minus x is defined for x minus 5 into 7 minus x greater than 0. దీంట్లో x minus 5 into మైనస్ కామన్ తీస్తాను, లెస్ దెన్ 0. మైనస్ కామన్ తీశాను. 7 greater than 0, -7 less than 0. ఓకే, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సారీ, ఇప్పుడు చూడండి వేవీ కర్వ్ మెథడ్. ఇక్కడ 5, ఇక్కడ 7, ప్లస్ మైనస్ ప్లస్, అంటే 5 నుండి 7 వరకు. 5కి 7కి మధ్యలో కాదు. ఎక్స్ వాల్యూ 5 కూడా యాక్సెప్టెడ్, ఎందుకంటే ఈక్వాలిటీ ఉంది కాబట్టి. డైరెక్ట్గా డొమైన్ ఇస్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 5,7 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x minus 5 into x minus 7, or f of x is equals to under root 5 minus x into 7 minus x. ప్రియా, దీనికి ఆన్సర్ చేసేయి.
ఇందులో ఏదో ఒకటి తీసుకుందామండి. ఎక్స్ మైనస్ 5 ఇంటూ సుధా ఏదో అంటుంది చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వచ్చేటట్టు ఉండాలి. డైరెక్ట్గా ఎక్స్ తోటే స్టార్ట్ అవ్వాలి రెండు ఫ్యాక్టర్స్ కూడా. అప్పుడు బోత్ ఆర్ బిగినింగ్ విత్ ఎక్స్, డైరెక్ట్లీ వీ గో ఫర్ వేవీ కర్వ్ మెథడ్. ఇంతకుముందు ఒకటి 7తో స్టార్ట్ అవ్వడం వల్ల వేవీ కర్వ్ మెథడ్కి స్టాండర్డ్ ఫామ్లో లేదు ఇది. ఇలా ఉన్నప్పుడు వేవీ కర్వ్ మెథడ్ వాడలేము. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా లాగా ఉండాలి. ఈచ్ ఫ్యాక్టర్ షుడ్ బిగిన్ విత్ ఎక్స్ అయి ఉండాలి. అందుకని ఎక్స్తో బిగిన్ అవ్వడానికి దీంట్లో మైనస్ కామన్ తీయాల్సి వచ్చింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండేటట్టుగానే అడ్జస్ట్ చేశాం. మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, సమ్వేర్ హియర్ 5 7 ప్లస్ మైనస్ ప్లస్. పాజిటివ్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది చూడండి. 5కి లెఫ్ట్లో పాజిటివ్, 7కి రైట్లో పాజిటివ్, 5కి 7కి మధ్యలో నెగిటివ్. మరి ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కాబట్టి 5ని 7ని కూడా ఇంక్లూడ్ చేయాలి. మైనస్ ఇన్ఫినిటీ కామా 5 క్లోజ్డ్, యూనియన్ క్లోజ్డ్ 7 కామా ఇన్ఫినిటీ ఓపెన్. ఇలా ఉండాలి ప్రాబ్లం. ఈవెన్ ఇక్కడ కూడా బోత్ ఆర్ నాట్ బిగినింగ్ విత్ ఎక్స్, కామన్ తీయాల్సి వస్తే రెండిట్లో మైనస్ కామన్ తీస్తాం, రిమైన్స్ అన్చేంజ్డ్, అప్పుడు ఇక్కడికే వస్తారు. ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై 2 మైనస్ ఎక్స్, ద డొమైన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై 2 మైనస్ ఎక్స్. ఇక్కడ కూడా మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెరీ క్లియర్. డినామినేటర్లో ఎక్స్ బదులు 2 ఉందనుకోండి, సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్ అంటే 2 ఉన్నాయన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ లేదు. ఓకేనా. న్యూమరేటర్లో 1 ఉంది, న్యూమరేటర్లో 1 ఉండొచ్చు కాదు, ఉండాలి కూడా. ఇక్కడ 3 కూడా ఉంది, ఎక్స్ వాల్యూ 3 కూడా ఉందండి. ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 2 మైనస్ 3 నెగిటివ్ అవుతుంది, పైన 3 మైనస్ 1 అంటే పాజిటివ్ అవుతుంది. ఇది ఉండకూడదు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ క్యూబ్ రూట్ ఆఫ్ 2x మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 11. స్క్వేర్ రూట్ విషయంలో మనకు పాజిటివ్ ఆర్ 0 ఉండాలి, కానీ క్యూబ్ రూట్ విషయంలో నెగటివ్ ఉన్నా నో ప్రాబ్లం అండి, ఏదైనా అయ్యి ఉండొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ 7 is real number, cube root of minus 8 minus 2 real number, cube root of 0 real number, cube root of 10 real number. సో క్యూబ్ రూట్ లోపల ఏదున్నా పర్లేదు కాబట్టి అసలు ఈ క్యూబ్ రూట్నే ఇగ్నోర్ చేయొచ్చు మనం. ఈ ఫంక్షన్ని ఎలా ఫీల్ అవ్వచ్చు అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఫంక్షన్ లాగా ఫీల్ అవ్వచ్చు అండి. కాబట్టి న్యూమరేటర్ బై డినామినేటర్ ఇది రియల్ నెంబర్ ఎప్పుడవుతుంది అంటే నో రిస్ట్రిక్షన్ ఆన్ న్యూమరేటర్, బట్ దేర్ ఈస్ ఎ రిస్ట్రిక్షన్ ఆన్ డినామినేటర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 11 నాట్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ఎక్స్ మైనస్ 11 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 నాట్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 11, ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు మైనస్ 1. డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ సెట్ ఆఫ్ మైనస్ 1 కామా 11. చూడండి, ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ 1 కామా 11కి సెట్ ఆఫ్ మైనస్ 1 కామా 11కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో ఇన్ఫైనైట్లీ మెనీ రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇందులో జస్ట్ 2 రియల్ నెంబర్సే ఉంటాయి. ఇందులో ఇన్ఫైనైట్లీ మెనీ రియల్ నెంబర్స్ బిట్వీన్ మైనస్ 1 అండ్ 11 అంటే 0 ఉంటుంది, 1 ఉంటుంది, 1.5 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 10 ఉంటుంది. ఇక్కడ కేవలం మైనస్ 1 11 మాత్రమే ఉంటుంది. దీనిని ఒకవేళ ఇంటర్వెల్ లాగా రాయాల్సి వస్తే ఎలా రాస్తారండి? -1 సమ్వేర్ హియర్ ప్లస్ 11 హియర్. అన్నీ తీసుకోమంటున్నారు ఎక్సెప్ట్ -1 అండ్ 11. అన్నీ తీసుకోమంటున్నారు అంటే డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు -∞, -1 ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్
ఓపెన్ -1 కామా 11 ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ ఓపెన్ 11 కామా ఇన్ఫినిటీ ఓపెన్, ఇలా కూడా రాయొచ్చు చూడండి.